వేగముగా వెళ్ళుము, దాన్ని స్వాధీనపరచుకుందుము, దాన్ని జయించుటకు మన శక్తి సాధనని. తర్వాత చివరి అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు ఆ జనులు మనకంటే బలవంతులు, మనం వారి మీదికి పోజాలమనిది. మరియు వారు తాము సంచరించి చూసిన దేశముల గురించి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూసిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేవుడు, అక్కడ నెఫీలీయుల సంబంధులైన అట్లే ఉంచి మనది. దేవుని నామముకు మహిమ కలుగును గాక. ఈ సంఘటన మనకు అంత తెలిసిందే. మనం ఎక్కువ ముఖ్యంగా మన పిల్లలు బాగా బైబిల్ చదువుతూ నిష్ఠాతులై ప్రతి సందర్భం కూడా మంచి జ్ఞానవంతులుగాను చదువుతూ ఉంటున్నారు కాబట్టి కొంత చిన్న క్లారిటీ ఇచ్చినా కానీ వాళ్ళు చాలా తొందరగా అర్థమైపోతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే కనాను దేశంలో దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు నుంచి నడిపిస్తా ఉన్నప్పుడు ఆ యొక్క ప్రాంతంలో వెళ్ళడానికి మోసే నాయకుడిగా నిలబెట్టుకొని నడిపిస్తున్నటువంటి సందర్భంలో జరిగినటువంటి ఒక సంఘటన. అయితే ముఖ్యంగా 13వ అధ్యాయం మొదటి నుంచి చదివినట్లయితే, యెహోవా మోషేకు ఈలాగున సెలవిచ్చెను. దేవుడైనటువంటి ప్రభువు మోషే నాయకుడైనటువంటి మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న కనాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపుము. అంటే ఇంకొకటి, అంతకు ఇచ్చుచున్న దేశమును అంటే కన్ఫర్మేషన్ చేశాడు దేవుడే. ఆల్రెడీ నేను పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మీకు స్వాస్థ్యంగా ఇస్తాను, మీరు దాన్ని స్వాధీనపరచుకోండి, మీరు దాన్ని జయించండి అని ఆల్రెడీ దేవుడు మోషే ద్వారా తెలియపరిచి ఆయనకి ఇచ్చినటువంటి కన్క్లూజన్ బట్టి ఆయన ధైర్యంగా ఉన్నాడు. ఇక్కడ ఒక్కొక్క గోత్రానికి 12 గోత్రాలకి 12 మంది మనుషులని ఎరుకో ప్రాంతం దాటిన తర్వాత, ఈ యొక్క ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఆ ప్రాంతానికి వెళ్ళటానికి చూసి రావాలని ఫస్ట్ వీళ్ళని పంపించారు మోషే గారు. 12 మంది మోషే గారి ద్వారా పంపించబడిన తర్వాత అందులో యెహోషువ ఉన్నాడు, కాలేబు ఉన్నాడు. ఆ తర్వాత ఈ మిగతా గోత్రాలకు సంబంధించినటువంటి 12 మంది 10 మంది ఉన్నారు, మొత్తం 12 మంది ఉన్నారు. ఈ 12 మంది కూడా అక్కడ ఎదురుగా ఉన్నటువంటి దేశానికి వెళ్ళి ఇదే అధ్యాయంలో కొంత ముందు చూసుకున్నట్లయితే 22వ వచనం 23వ వచనం, వారు దక్షిణ దిక్కున ప్రయాణం చేసి హెబ్రోనుకు వచ్చిరి. అక్కడ అనాకీయులు, అహీమాను, ఆ హెబ్రోను ఐగుప్తులోని సోయాల కంటే 7 ఏళ్లు ముందుగా కట్టబడింది. వారు ఏస్కోల్ లోయలోనికి వచ్చి అక్కడ ఒక గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండలో 2 మోసుకొని, మరియు వారు కొన్ని దానిమ్మ పండ్లను కొన్ని అంజూరం పండ్లను తెచ్చిరి. ఇశ్రాయేలు అక్కడ కోసిన ద్రాక్ష గెలను బట్టి ఆ స్థలమునకు ఏస్కోలు లోయ అని పేరు కట్టబడింది. వారు 40 దినములు ఆ దేశంలో సంచరించి చూసి తిరిగి వచ్చిరి. అట్లు వారు వెళ్లి పారారణ్యమందని కాదేశులో ఉన్న మోసే అహరోనుల యొద్దకును ఇశ్రాయేళ్ల సర్వ సమాజం యొద్దకును వచ్చి వారికి ఆ సర్వ సమాజములకు సమాచారం తెలియజెప్పి ఆ దేశ పండ్లను వారికి చూపించింది. వారు అతనికి తెలియపరిచినది ఏమనగా, నీవు మమ్మల్ని పంపిన దేశములకు వెళితివి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, దాని పండ్లు ఇవి. అయితే ఆ దేశంలో నివసించే జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి. మరియు అక్కడ అనాకీయులను చూచితివి. అమాలేకీయులు దక్షిణ దేశంలో నివసిస్తున్నారు. హిత్తీయులు, యెబూసీయులు, అమోరీయులు కొండ దేశంలో నివసిస్తున్నారు. కానానీయులు సముద్రం మధ్యలో యోర్దాను నది ప్రాంతంలోనూ నివసిస్తున్నారని చెప్పి. ఇక్కడ రకరకాలైనటువంటి జాతుల గురించి, ఆ యొక్క ప్రాంతాల గురించి, ఆ యొక్క పట్టణం గురించి, ఆ పట్టణంలో ఉన్నటువంటి మంచి పరిస్థితులన్నింటి గురించి వాళ్ళు తెలియజేశారు. తెలియజేసిన తర్వాత
వాళ్ళు 40 దినాలు ఆ ప్రాంతాన్ని సంచరించి చూసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పండ్లు కానివ్వండి, దానిమ్మ పండ్లు కానివ్వండి, తర్వాత ఈ ద్రాక్ష పండ్లు కానివ్వండి, గెలలు తీసుకొని ఎంత పెద్దగా ఉన్నాయని వివరంగా రాశాడు. ఒక్క మనిషి కూడా దాన్ని మోయలేనటువంటి అంజూరపు పండ్లను, ఆ తర్వాత ఈ ద్రాక్ష చెట్టుని, ఇది ఇద్దరిద్దరు అంటే దాన్ని ఇది కావడిలాగా మోసుకోవాల్సినటువంటి పరిస్థితిగా అంత పెద్దగా ఉన్నాయి. ఆ తర్వాత దేశంలో వాళ్ళు చాలా గొప్పగా మంచి పట్టణాలు ఆకారం కలిగి ఒక కాంపౌండ్ వాళ్ళు చాలా చక్కటి ప్రదేశము. దేవుడు దాన్ని అట్లాంటి దేశాన్నే, మంచి దేశాన్నే తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు జనాంగానికి ఇవ్వాలని ఆశపడి వాళ్ళకు తెలియజేశారు. అయితే ఇది నిబంధన ప్రకారం అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దాన ప్రకారం తమది కాని దేశంలో ఉన్న తర్వాత వాళ్ళని విడిపించి నేను పాలు తేనెను ప్రవహించే దేశానికి పంపిస్తాను అని క్లారిటీగా ఇచ్చాడు. కానీ ఆ దర్శనము మోషే గారికి తెలుసు, దేవుడైనటువంటి ప్రభు ఏదైతే సెలవిచ్చాడో తెలుసు. కానీ ఈ మిగతా 12 మందికి తెలియట్లేదు. మన సబ్జెక్ట్ ఇప్పుడు ఇదంతా కూడా కన్క్లూడ్ అదే ఉపోద్ఘాతమే. ఇప్పుడు ఏంటంటే ఈ 12 మంది వారి యొక్క మానసికమైనటువంటి పరిస్థితి ఎలా ఉంది, దేవునికి దేవుని యొక్క దాసుడైనటువంటి మోషే గారి మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు బలపరుస్తున్నారా, ఏ విధమైనటువంటి సమాచారం చూసినట్టుగాను. ఇప్పుడు ఒక మాట చెప్పాలంటే, ఒక ఉదాహరణకి మనం ఒక సంఘటన చూసి దాన్ని పాజిటివ్గా చెప్పొచ్చు లేదా నెగిటివ్గా కూడా చెప్పొచ్చు. అతని నుంచి డైవర్షన్ చేయాలంటే అంటే చూడని వ్యక్తికి లేదా దాని గురించి తెలియని వ్యక్తికి మనం ఏం చెప్తామో మన మీద నమ్మకాన్ని బట్టి దాన్ని వాళ్ళు ఆలోచన చేస్తారు. సపోజ్ మనం ఒక మనిషికి నమ్మకంగా ఉంటుంది ఎదుగుదామని చెప్తే ఏమవుతుందంటే నీ యొక్క మానసిక స్థితి అక్కడ బాగుంది, పాజిటివ్ ఉంది అనుకో, నువ్వు మంచిగా చెప్తావు. చాలా బాగుందండి, ఈవిడ మనకు మంచి సహాయం చేస్తా ఉంది, అతను మంచి సహాయం చేస్తా ఉన్నాడని మనం చెప్తాం. మనం చెప్పిన దాన్ని బట్టి ఆ యొక్క ఎక్సెప్ట్ చేసినట్టు వాళ్ళు చూస్తారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి నెగిటివ్గా చెప్తే నెగిటివ్నే జరుగుతాం. అప్పుడు ఈ 12 మంది కూడా లేచి దేవుడేమో నిశ్చయంగా మీకు నేను కనాను దేశాన్ని ఇచ్చాను, దాన్ని స్వతంత్రించుకోమని చెప్పాడు. మోషే గారు కూడా ఖచ్చితంగా మనం జయించబడతాము, దానిలోకి చేరుకుంటాము, మన ప్రయాణం ఉందని 40 సంవత్సరాల నుంచి తిరుగుతూ చేస్తున్నటువంటి వాగ్దానాల ద్వారా ఆయనకి కూడా చక్కటి ఒక క్లారిటీ ఉంది, దాని మీద ఒక అవగాహన ఉంది. మనం ఖచ్చితంగా నిశ్చయంగా దేవుడు వాగ్దానం చేసినటువంటి స్థలంలో చేరుకుంటామని. కానీ మనం చూసినామని చెప్పినటువంటి ప్రజలు మాత్రాన్ని దాన్ని రివర్స్గా మాట్లాడినట్టుగా చూస్తా ఉన్నారు. అమ్మాలి 29వ 30వ వచనం, కాలేబు మోషే జనులను నెమ్మదిపరిచి నిశ్చయముగా మనము వెళుతుము, దానిని స్వాధీనపరుచుకున్నాము అని మోషే యెహోషువకు చెప్తామంటే మిగతా జనాలు ఏమంటున్నారంటే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనం వారి మీద భోజాలం. అప్పుడు వాళ్ళు 6 అడుగులు పైన ఉన్నటువంటి వాళ్ళు శక్తిమంతులుగా ఉన్నారు, మనకంటే గొప్పవారుగా అనిపిస్తా ఉన్నారు. మరియు వారు చూసినటువంటి దేశము ఇశ్రాయేలుకు చెడ్డ సమానం చెప్పి సంచరించిన దేశము తన నివాసులను భక్షించే దేశం. ఆయనేమో దేవుడు దైవజనులు కానీ మోషే కానీ దైవజనులు కానీ మంచి దేశము, మనకు పాలు తేనెలు అంటే చక్కటి పాలు పెరుగుకొని నెయ్యి రకమైనటువంటి శ్రేష్టమైనటువంటి భోజన పదార్థాలతో పోషింపబడగలిగినటువంటి దేవుడు ఇచ్చినటువంటి ఆ ఒక దేశాన్ని వీళ్ళని చెప్తున్నారు. వీళ్ళ కనుదృష్టి ఎట్లా ఉందంటే అది భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత తెలియదు. సో దేవునికి దేవుని యొక్క ప్రజలకి కనెక్టివిటీ ఏ విధంగా ఉన్నారంటే దేవుని ఆత్మ వారి పైన ఉన్నట్లయితే ఆ ఒక ఆలోచన కలుగుతాయి. కానీ ఇక్కడ నెగిటివ్ గా వాళ్ళు ఏమంటున్నారంటే వారు చాలా ఉన్నత దేవుడు, ఆ తర్వాత మా దృష్టికి మేము పెట్టాలనుకున్నాము, వాళ్ళ దృష్టి కూడా అలాగనే ఉన్నాం. సో నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకుంటున్నావు. దేవుని చేతిలో దేవుడు ఏమై ఉన్నాడు, దేవుని గొప్పతనం ఏంటి, దైవజనులకు ఉన్నటువంటి దర్శనం ఏమిటి,
ఈ కాన్సెప్ట్, ఈ మైండ్, ఈ యాటిట్యూడ్, ఈ పాజిటివ్నెస్ అనేది వాళ్ళలో లేకపోగా ఆ శ్రమకాలం, అప్పటి పరిస్థితులు, తర్వాత వాళ్ళని చూసేసరికి వీళ్ళు కూడా యూదులు కానీ ఈ యొక్క ఇశ్రాయేలు జనాంగం కానీ అందరూ కూడా 6 ఫీట్లు ఉన్నటువంటి వాళ్ళే, మంచి ఎత్తుగా ఉన్నటువంటి దేహం కలిగినటువంటి వారే. అయినప్పటికీ కూడా వాళ్ళని చూసి వీళ్ళేమవుతున్నారంటే ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఆత్మన్యూనత భావంతో మేము తక్కువ వాళ్ళం, వాళ్ళు ఎక్కువ వాళ్ళం. తర్వాత వాళ్ళ దేశం మంచిది, మేమంతా కూడా బానిస బ్రతుకుల్లో ఉన్నారు కదా ఇన్ని సంవత్సరాలు కూడా. ఇది క్యాల్కులేట్ చేసుకుంటున్నారు, ఈ స్థితిగతులను చూస్తున్నారు. కానీ ఐగుప్తులో ఉన్నటువంటి ఆ దేశంలో అన్ని మహత్కార్యాలు 10-12 అద్భుతమైనటువంటి కార్యాలు చేసినప్పుడు దేవుని శక్తిని కానీ, ఎర్ర సముద్రాన్ని దాటించినప్పుడు దేవుని శక్తిని కానీ, నడిపించినటువంటి దైవజనుడి యొక్క శక్తిని కానీ, దేవుడు ఏదైతే ఆ రిలేషన్ ఉండి ఆయన దేవుని ద్వారా ఆత్మని పొందుకుంటూ నడిపిస్తున్నటువంటి ఆ శక్తిని కానీ గ్రహించలేక వీళ్ళ లోక సంబంధమైనటువంటి వీళ్ళకు ఉన్నటువంటి ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు తప్ప దేవుని యొక్క ఉన్నతిని, దేవుని యొక్క ఉద్దేశాన్ని గ్రహించలేకపోయారు. సో చాలా మంది కూడా మనం కూడా మన పరిస్థితులకి, మనకున్నటువంటి ఆదాయానికి ఈ వాక్యాన్ని మనం అప్లై చేసుకున్నట్లయితే ఎవరి సమయంలో వాళ్ళు మంచి ఆరోగ్యం లేదనుకోండి, అయ్యో నాకు ఆరోగ్యం లేదు, నాకు రాదేనేమో, నేను అప్పుడు బాధలు ఉన్నాను, ఇంకా నేను అప్పుడు బాధలు ఉంటానేమో, వాళ్ళు నాకంటే గొప్ప వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మంచి కార్లో తిరుగుతున్నారు, తర్వాత ఈ అమ్మాయి మంచి చదువుతుంది, ఈ అబ్బాయి చాలా మంచి బ్రిలియంట్ స్టూడెంట్, మంచి ఉన్నతలోకి వస్తాడు. నువ్వెప్పుడు దాన్ని ఇది చేసుకోవటానికి దేవుడు చెప్పాడా నువ్వు తక్కువ అని? లేదా నీకు ఇవ్వనటువంటి పరిస్థితిని తక్కువ చేసి చూపించట్లేదు కదా. సో ఇది మానసికమైనటువంటి పరిస్థితి. మనకున్నటువంటి స్థితిగతుల్ని ఈ పేతురు కూడా నీళ్ళ మీదకి వెళ్ళి నడుమని వస్తాను ప్రభు అంటే, నువ్వు నన్ను చూసి రమ్మన్నప్పుడు ఏమంటాడు? చూసినంతసేపు బాగానే ఉంది. లోకానుసారమైనటువంటి అటు ఇటు ఆలోచనలతోని ఆ పరిస్థితులు చూసినప్పుడు మనల్ని మనం అంచనా వేసుకుంటాం. దేవుని యొక్క శక్తి చూసినంత వరకు బాగానే ఉంటుంది. మనల్ని మనం అంచనా వేసుకొని లోకం సంబంధించిన వాళ్ళే భలే ఉన్నానులే అని ఒక విధమైనటువంటి ఫీలింగ్ కలిగినప్పుడు మానవ సంబంధమైనటువంటి ఆలోచన కలిగి దిగజారిపోతామంటున్నారు. సో ప్రభు వారు కూడా గొప్ప శక్తితోటి నిరంతరం ప్రార్థన చేసి ఆ ఆత్మను పొందుకున్నాడు. ఈ మోషే గారు కూడా దినదినం ప్రార్థన చేసింది కాబట్టి ఆయన కనెక్టివిటీ ఆత్మ ద్వారా ఉండి నువ్వు చేయగలిగినావు. సో ఈ మిగతా 10 మందికి లేదు. అక్కడ యెహోషువను కాలేబులకు మాత్రం ఖచ్చితంగా నిశ్చయంగా మనం సంపాదించుకుంటాం, దాన్ని జయిస్తాం, ఆ ఆకారాన్ని, ఆ యొక్క దేశాన్ని మనం స్వతంత్రించుకుంటాం అనే ఫీలింగ్లోనే వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ శరీర సంబంధమైనటువంటి ఇంతకాలం మరి మీరు చేశారా? మీ యుద్ధం ద్వారాను లేదా మీ శక్తి ద్వారా ఎక్కడి దాకా నడిపించబడ్డారా? అది వాళ్ళు అప్లై చేసుకోవట్లేదు. కానీ ఎదుటి వారి గుండెల్ని కరిగిపోయేటట్టు మాట్లాడతాం. సో నేను చెప్పేది ఏంటంటే, యవనస్తులు కానీ పెద్దవాళ్ళు అందరికీ కూడా ఒక వ్యక్తిని కానీ, ఒక కుటుంబాన్ని కానీ, ఒక సంఘాన్ని కానీ, ఒక విధమైనటువంటి సమాజంలో అవసరమైతే మంచి మాటలు మాట్లాడాలి, అతను బలపరచాలి. చేతగానోడు సైతం కూడా నేను ఈ పని చేయగలను, ఈ పని నా వల్ల అవుతుంది, నేను సాధించగలను అనే ఒక యాక్టివిటీస్ అంటే యాటిట్యూడ్, ఆత్మ వాళ్ళు నింపగలగాలి. ఎంతటి శక్తిని అయినా సరే వాళ్ళని కృంగదీసి నేను చేతగాని వాడిని అయిపోతున్నాను అనేటట్టు కాకుండా, చేతగాని వాడిని సైతం కూడా చేతను చేయగలిగిన వాడి నేను సమర్థుడిని, శక్తివంతుడిని అని దేవుడు ఇన్స్పిరేషన్ చూపించాలి. అది మనం నేర్చుకోవాలి. అది యెహోషువ కాలేబులు చెప్పారు. ఆ శక్తిని వాళ్ళు నింపగలిగారు. నిశ్చయంగా మనం దాన్ని స్వాధీనపరుచుకుంటాం, నిశ్చయంగా మనం చేయగలుగుతాం. కానీ ఇక్కడ సమాజంలో ఏమవుతుందంటే ఆ 10 మంది కూడా ఆ ఇశ్రాయేలు జనాంగాన్ని తర్వాత 14 అధ్యాయాల కిందికి చూస్తే, మోషే అహరోను ఇశ్రాయేలు సర్వసమాజ సంఘం ఎదుట సాగి అప్పుడు దేశమును సంచరించి చూసిన 6వ వచనం 14 దేశమును సంచరించి చూసిన వారిలో నుండి నా నూరు కుమారుడు యెహోషువ యెఫున్నె
కాలేబులు బట్టలు చింపుకొని, అయ్యో ఇంత నెగటివ్ గా చెప్తూ ఉన్నారు, మీరు దేవుని బిడ్డలేనా, మీరు ఇట్లా చేస్తున్నారేంటి, దేవుని శక్తి ఏంటో మీరు పొరపడుతున్నారు, గ్రహించలేకపోతున్నారని చాలా బాధ అనిపించేసి బట్టలు చింపుకొని, ఇశ్రాయేలు సర్వ సమాజంతో మేము సంచరించి చూసిన దేశం మిక్కిలి మంచి దేశం, యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనం చేతి దాన్ని మాకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశం. అలాగా చెప్పారు. వీళ్ళు మాత్రానికి వాళ్ళ యొక్క గుండెలు కరిగిపోయేటట్టు, నీరసించిపోయేటట్టు చేసి ఇక్కడే మనం చచ్చిపోతాము అంటే వీళ్ళందరూ కూడా ఆ సర్వ సమాజం వారిని నాలుక కొట్టి చంపవలనగా అంత కోపం వచ్చి మోషే నేను ఈ ఇద్దరి మీద, ఈ మిగతా వాళ్ళంతా కూడా ఏంది మీరు అంటే 6 లక్షల కాల్వలను నాకు రాసింది. సో 99% మన సిచ్యువేషన్స్ కానీ మన పరిస్థితులు కానీ ప్రతి విధమైనది వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, ప్రతికూలంగా ఉన్నప్పటికీ మనం మంచిగా పలకాలి, మంచిగా యోచన చేయాలి. అందుకని నీ పనుల భారం ఎక్కువ మీద సమస్తము ఆయన మీద ఆధారపడి మనం నడుచుకోవాలన్నటువంటి అనుభూతులు కావాలి. అది ఎవరికి వాళ్ళే, చిన్నపిల్లలు, స్కూల్ పిల్లలు అయితే స్కూల్ వాళ్ళు, కాలేజీ పిల్లలు అయితే కాలేజీ చదువుతున్న స్టడీస్లో కూడా దేవుని మీద ఆధారపడి దేవుని శక్తిని మనం గ్రహించగలిగినటువంటి అనుభవంలోకి రావాలి. మనం ఎంత పెద్ద వాళ్ళని కాదు, నేను ఎంత పెద్ద వయసు వచ్చినప్పటికీ కూడా దేవుని మీద అనుకూలంగా వాక్యం మీద ఆధారపడి వాక్యానుసారమైనటువంటి మనసు లేకపోతే వయసు వచ్చినంత మాత్రం ముఖ్యం కాదు. సో దేవుని మీద ఆధారపడి, దేవుని వాక్యం మీద ఆధారపడి దేవుని శక్తిని ఆశ్రయించే వారుగా ఉండాలి. ఈ లోకాన్ని ఎప్పటికంటే అంతటి చక్కటి కాన్ఫిడెన్స్ కలిగినటువంటి మాట దైవజనులు 600 మనకు ఏదైనా దేవుడు సహాయం చేస్తాడని, కష్టకాలం కావచ్చు, కరోనా సమయం కావచ్చు, ఇంకా కరువు సమయం కావచ్చు, కానీ దేవుడు మనకి లాక్డౌన్ సమయంలోనే మనకు డబుల్ బ్లెస్సింగ్స్ మనకి ఇస్తాడు. దేవుడు చెప్పాలి ఈ స్థితిగతుల్ని, ఈ పరిస్థితుల్ని, నీ యొక్క శక్తిని, నీ ఆలోచన విధానాన్ని అక్కడ రుద్దుకునేది అది కరెక్ట్ కాదు. సో మనం దాన్ని, ఆ యాటిట్యూడ్ని మనం చేంజ్ చేసుకోవాలి. సిద్ధపాఠం అంటే ఒక్కొక్క దినం, ఒక్కొక్క వారం, ఒక్కొక్క సమయంలో మనలో ఉన్నటువంటి నెగిటివ్ ఫీలింగ్స్ తీసేసి పాజిటివ్ యాటిట్యూడ్ని మనం అప్లై చేసుకుంటూ మనలో ఉన్నటువంటి, అంటే డాక్టర్స్ ఒకవేళ కొన్నిసార్లు మనకు జ్వరం వచ్చింది అనుకోండి, మన యొక్క తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలను ఉంటాయని మనకు తెలుసు, రక్షక భటులు లాగా పనిచేస్తాయి. సో వాటి యొక్క ప్రభావం ఎక్కువ అయిపోయి మన యొక్క యాంటీబయాటిక్స్ తగ్గిపోయి మనకు జ్వరం వస్తుంది. సో మనం ఏం చేస్తాము, ఆ డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు మెడిసిన్ ఇచ్చేస్తే మరి వాటి ప్రభావం తగ్గించి వీటి ప్రభావం పెంచుతాయి. సో అలాగా దినదినము ఆ రక్త కణాలు ఏదైతే మార్పు వస్తూ ఉంటాయో ట్యాబ్లెట్ వేసుకుంటే, దేవుని శక్తి ద్వారా మనలో ఉన్నటువంటి నెగటివ్ యాటిట్యూడ్ అది క్రమక్రమంగా పోయి పాజిటివ్ యాటిట్యూడ్ రాదు. నేను ఏదైనా సాధించగలను, నేను ఏదైనా చెయ్యగలను, నాకు తిరుగులేదు. కానీ మరి దానికి దీనికి తేడా ఏంటంటే గాలిలో మేడలు పెట్టినట్టుగాను ఇంకో రకమైనటువంటి ఉద్దేశం కాదు. కానీ దేవుని శక్తిని చేసుకుంటే దేవుడిని బట్టి అతిశయించాలి, దేవుని బట్టి నేను చేయగలను, ఇది చేస్తానని చెప్పాలి. 6 లక్షల కాల్పలం కూడా వ్యతిరేకంగా ఉంది. యెహోషువ, కాలేబు, మోషే మాత్రమే, ఆ ముగ్గురు మాత్రమే సమాజానికి ఎదురు చెప్తా ఉంటే వింటాలి. అంటే మెజారిటీ పీపుల్ అక్కడ వ్యతిరేకంగానే ఉన్నారు. అయినప్పటికీ వాళ్ళని రాళ్ళు నుండి చంపాలన్నంత కోపం వచ్చింది. సో మనం గ్రహించేది ఏంటంటే చరిత్ర కానీ, సమాజం కానీ, స్థితిగతులు కానీ, ఏదైనా సరే నెగటివ్ ఉంటే నీకు దేవుడు చెప్పేంత వరకు ఖచ్చితంగా నువ్వు జరుగుద్ది అనే పట్టుదలతో, ఒక మొండి ధైర్యంతో ఉండాలి. అది నేను ఈ దినంలో మీకు తెలియజేయాల్సినటువంటి ఆలోచన. ఇదే మాట. సరే, మనం కొత్త నిబంధనలోకి వచ్చినట్లయితే 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13, 12, 13 చదువు.
ఆ హేతు మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించుతుంది కనుక మేము మానకు దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుతున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలిగజేయుచున్నది. క్లియర్గా మీకు అర్థం అవ్వాలంటే చాలా మందికి అర్థం అవుతుంది. ఆ హేతు చెప్పంటే అది ఒక కారణం. ఆ కారణం చదవాలంటే 12 వచ్చిన చదివినట్లయితే 11, 12 తన రాజ్యమునకును మహిమకును మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకోవాలను. ఇప్పుడు నేను చెప్పిన అక్కడ అర్థమైందా? దేవుని ఉద్దేశాలు ఏంటి? ఖచ్చితంగా మీరు కనాను దేశాన్ని స్వతంత్రించుకుంటారు అష్యూర్ అని చెప్తే ఆయన చెప్తున్నారు. సో ఆ యొక్క మహిమను, ఆ యొక్క విధానాన్ని నువ్వు గ్రహించాలి. ఈ వాక్యం అదే చెప్తుంది. దేవునికి తగినట్టుగా మీరు నడుచుకోవాలని మేము మీలో ప్రతి వారిని హెచ్చరిస్తూ. ఎవరు హెచ్చరిస్తున్నారు? మోషే గారు. ఇక్కడ మన ప్రాంతంలో ఎవరు? దైవజనులు మనల్ని హెచ్చరింపజేస్తా ఉంటారు. దేవుని మహిమ, దేవుని ఆలోచన విధానం, ఆ యాటిట్యూడ్ ఏమై ఉంది. ఎప్పుడు కూడా ఆయన నెగటివ్ చెప్పు. నువ్వు స్వతంత్రిస్తుంటావు, నువ్వు చేయగలుగుతావు. ఎప్పుడు నాకు అనుకూలంగాను నా కట్టడలు, ఆజ్ఞలు, నిన్న వాక్యం చెప్పినట్టుగా ఉపదేశాన్ని మరవకుండాను ఆజ్ఞలను మనం గైకున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు ఆయన దేవుని యొక్క ఆలోచన విధానాన్ని కలిగి ఉంటావు. కనుక మేము మీలో ప్రతి వారిని హెచ్చరించుతూ, ధైర్యపరచుతూ, సాక్ష్యం ఇచ్చుతూ, మన ధైర్యపరచుతూ, సాక్ష్యం ఇచ్చుతూ, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకునే రీతిగా మీలో ప్రతి వారి ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. సో ఈ రకమైనటువంటి ఆదరణ, ధైర్యము, సాక్ష్యము మంచి తండ్రి బిడ్డలు అన్నటువంటి రీతిగా నడిపిస్తున్నప్పుడు ఈ కారణాన్ని బట్టి వర్తమాన వాక్యం మా వలన అంగీకరించారు. ఇవన్నీ కూడా మేము చెప్పిన దైవజనులు చెప్పారు, అంగీకరించారు. కానీ ఇది నేను చెప్పినట్టు కాదు, దైవజనులు చెప్పినట్టు కాదు, లేకపోతే మోషే గారు చెప్పినట్టు కాకుండా మనుషుల వాక్యముని ఎంచక అది నిజంగా ఉన్నట్టు దేవుని వాక్యముని దాన్ని అంగీకరించాలి. అప్పుడు ఏమవుతుంది? అంగీకరించి అక్కడ సంఘం అయితే దశలో సంఘం అయితే అంగీకరించింది. మనం కూడా దాన్ని అంగీకరించినప్పుడు మానక దేవుని కృతజ్ఞతలు ఆ వాక్యమే మనలో విశ్వాసమైనటువంటి మనలో కార్యసిద్ధి కలుగజేస్తాం. అంటే ఏది నువ్వు నిశ్చయించుకుంటావో, ఏది పాజిటివ్గా నువ్వు చెప్తావో, నీ వాక్యం నీ నోట్లో నుంచి వచ్చినటువంటి ప్రతి మాట నెరవేర్చబడుతుంది. సో పిల్లలు చేస్తే మీరు పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి, మంచి మాట్లాడాలి, ధైర్యపరచాలి, ధైర్యాన్ని నింపాలి. నాయకుడు అనేవాడు ఆయన ఒక్కటి ఉద్యోగం చేసి చేయించడం కాదు, ఆయనతో పాటు ఉన్న వారిని కూడా నింపాలి, ఆ స్పిరిట్ నింపాలి. నేను చేస్తాను, నా మటుకు చాలు, నేను పెట్టి బెస్ట్ అనుకుంటే అది విజయమే అవుతుంది, కానీ నువ్వు ఇన్స్పిరేషన్ కాదు. సో మనతో పాటు మనం పక్కనున్నటువంటి వాళ్ళని, పరిచారకులు కానివ్వండి, సంఘానికి వస్తున్నట్టు కొత్త వాళ్ళు కానివ్వండి, బ్రదర్స్ కానివ్వండి, సిస్టర్స్, ఇంకెవరైనా కానీ వాళ్ళని మనతో పాటు మనం పారిభాగస్తులుగా చేర్చుకొని వాళ్ళని మనం చెయ్యాలి. అక్కడ ఏం చేశారో చెయ్యలేకపోయారు. చేస్తా ఉన్నాను ఆశ ఉన్నప్పటికీ దేవుని వాక్యాన్ని సైతం వాళ్ళు వ్యర్థపరిచినట్టు ఒక రకంగా చెప్పాలంటే అసలు మనమేం దాన్ని చేయగలుగుతామంటే అది చాలా పెద్ద దేశం, దాంట్లో వాళ్ళు అసలు మనం భక్షించే దేశం అంటారు. దేవుడు ఏమంటాడు? కానాను పాలు తేనెలు ప్రవహించే చక్కటి దేశం దేవుడు చదివిస్తే దేవుని మాటకు సైతం వ్యతిరేకించినట్టుగా, దానిని లోబడినట్టుగా వీళ్ళు వాళ్ళకి అప్లై చేస్తా ఉన్నారు. నువ్వెవరు చెప్పడానికి? దేవుడు చెప్పాడా? ఎందుకు నువ్వు దాన్ని తారుమారు చేస్తున్నావు? అదనమాట దేవుని ఉద్దేశం కలిగి ఉండాలి. కాబట్టి మనల్ని పడగొట్టాలన్నా నిలబెట్టాలన్నా చిన్న స్నేహితుల ప్రభావం ఉంటుంది. కనుక ఆ స్నేహితుల ప్రభావం ఎంతవరకు ఉంటుంది ఏంటి అనేది గ్రహించాలంటే దేవుని వాక్యం, దేవుని దైవజనులు చెప్పినటువంటి వాక్యం ప్రతిదినం మనం ప్రార్థన చేస్తూ ఉంటే ఈ వివరాలన్నీ మనకు తెలుస్తాయి. కనుక విశ్వాసులైనటువంటి మీలో కార్యసిద్ధి కావాలంటే ఆ వాక్యము దేవుడిదై ఉన్నది, దేవుడే నాకు స్పష్టంగా తెలియజేశాడు, ఇంకా ఏ మనిషి చెప్పినా నేను వినను, ఇది నాకు జరిగి తీరుతుంది, నేను సాధించగలుగుతాను, ఇది ఖచ్చితంగా నా హృదయంలో జరుగుతుంది. నేను అందుకనే ఇదే మాట
భక్తుడైనట్టు యోగి ఏమంటాడంటే నేను సావను సజీవుడినై నా దేవుని క్రియలను వివరిస్తాను. నాకు అనిశ్చయత రావాలి. మన పిల్లల్లో అనిశ్చయత రావాలి, అవిశ్వాసం రావాలి. అంత పొంగి పొరలాల ఆ విశ్వాసం, ఆత్మవిశ్వాసం అనేది. అంతేగాని నిరాశ ఉత్సాహాలకు లోనైపోయి లోక సంబంధమైనటువంటి ఆశలకి, ఫోన్ కానీ ఎడిక్ట్ అవ్వడం కానీ, ఇలాంటి లోక సంబంధమైన వాటి మీద దేవుని వాక్యాన్ని మనం ధృవీకరించి చదవకుండా వాక్యానుసరణ చేయకుంటే వీటి ప్రభావం ఎక్కువ ఉంటుంది. అప్పుడు నీలో నెగిటివ్ థాట్స్, ఈ భూ సంబంధమైనటువంటి నెగిటివ్ థాట్స్ ఎక్కువ ఉంటాయి. దేవునికి, దేవుని దాసుడికి, దేవుని వాక్యానికి మనం ప్రయాణం ఇచ్చి వాటి ప్రకారం నడుచుకుంటున్నప్పుడు మనలో ఉన్నటువంటి నెగిటివ్ థాట్స్, వ్యతిరేక స్వభావం కలిగినటువంటి ఆలోచన విధానం అంతా కూడా క్రమక్రమంగా తగ్గిపోతుంది. అందుకని వాక్యం మనలో ఉండాలి. అప్పుడు నిండు కొండలాగా తొలగకుండా మనం చెప్పినటువంటి ప్రతి మాట అది నెరవేర్చబడుతుంది. అందుకనే దేవుడు కూడా అదే చెప్తారు కదా, వాక్యము మనం పలికినప్పుడు అది భూమిని, ఆకాశం నుంచి పలికిన మాట భూమికి వచ్చి వర్షం ఇచ్చి మళ్ళీ తిరిగి ఎలా పోదో అది ఫలింపు చేసేటట్టుగా పని ఉంటుంది వాక్యం. అందరూ శక్తి కలిగినటువంటి మాటల్ని మనం చాలా వాల్యుబుల్గా ఒకరిని ధైర్యపరిచేటట్టుగాను, ఒకరిని ఎంకరేజ్ చేసేటట్టుగాను, ఒకరికి వాళ్ళ జీవం కలిగేటట్టుగా మాట్లాడాలి తప్ప ఉన్న జీవాన్ని తగ్గించేటట్టుగా మాట్లాడకూడదు. అది మనం ప్రాక్టీస్ చేద్దాం. అట్లా అవటానికి దేవుడి సహాయం మనం కోరుకున్నాం. దేవుడి వాక్యాన్ని